నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మార్చి 17న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ నేపథ్యంలో నాగ్పూర్ నగరంలో నిరసనలు చేస్తున్న హిందూ సంఘాలపై దాడులు చేసిన ఘటన వెనుక సూత్రధారి ఫహీం షమీం ఖాన్ అని పోలీసులు తేల్చారు. అతడిని ప్రధాన నిందితుడిగా నిర్ధారించి అరెస్టు చేశారు. 38 ఏళ్ల ఫహీం షమీం ఖాన్ మైనార్టీస్ డెమోక్రటిక్ పార్టీకి అధ్యక్షుడు. నాగ్పూర్లోని యశోధరా నగర్లోని సంజయ్ బాగ్ కాలనీలో ఉంటాడు. మత ఘర్షణలకు సంబంధించిన నమోదైన ఎఫ్ఐఆర్లో ఫహీం ఖాన్ పేరును ప్రధాన నిందితుడిగా అధికారంగా చేర్చారు. మార్చి 17న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ నేపథ్యంలో నాగ్పూర్ నగరంలో నిరసనలు చేస్తున్న హిందూ సంఘాలపై దాడులు చేసిన ఘటన వెనుక అస్సలు సూత్రధారి ఫహీం షమీం ఖాన్ అని పోలీసులు తేల్చారు. అతడిని ప్రధాన నిందితుడిగా నిర్ధారించి అరెస్టు చేశారు. 38 ఏళ్ల ఫహీం ఖాన్ మైనార్టీస్ డెమోక్రటిక్ పార్టీకి అధ్యక్షుడు. నాగ్పూర్లోని యశోధరా నగర్లోని సంజయ్ బాగ్ కాలనీలో ఉంటాడు. మత ఘర్షణలకు సంబంధించిన నమోదైన ఎఫ్ఐఆర్లో ఫహీం ఖాన్ పేరును ప్రధాన నిందితుడిగా అధికారికంగా చేర్చారు. ఫహీం ఖాన్ 2024 లోక్సభ ఎన్నికల్లో నాగ్పూర్ నియోజకవర్గం నుంచి ఎండిఏ తరపున పోటీ చేశారు. బీజేపీ నేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతిలో 6.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఘర్షణలు చెలరేగడానికి కొద్దిసేపటి ముందు ఫహీం ఖాన్ రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతడి ప్రసంగం ఆ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించిందని, ఇది హింసకు దారి తీసిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి 50 మందిని అదుపులోకి తీసుకున్నామని, నాగ్పూర్లోని 10 పోలీసు జిల్లా ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు కర్ఫ్యూ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని డీసీపీ రాహుల్ మక్నీకర్ తెలిపారు. ఇక నగరంలో కనీసం 30% ప్రాంతం ఇప్పటికీ కర్ఫ్యూలోనే ఉంది. రాష్ట్ర రిజర్వ్ పోలీస్ దళం, అల్లర్ల నియంత్రణ దళం, 1000 మందికి పైగా పోలీసు సిబ్బంది సున్నితమైన ప్రదేశాలను పర్యవేక్షిస్తున్నారు. అశాంతిని నివారించడానికి అదనంగా 80,000 మంది పోలీసులను సిద్ధంగా ఉంచారు. ఈ సంఘటనలో 70 మంది వ్యక్తులు, 4 డీసీపీలు, 34 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఛత్రపతి సంభాజీనగర్లోని ఔరంగజేబు సమాధిని తొలగించాలని హిందూ సంస్థలు చేసిన ప్రదర్శనలో ఖురాన్ ప్రతిని తగలబెట్టారని సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాపించడంతో హింస చెలరేగింది. వేలాది మంది ముస్లింలు రోడ్ల మీదకు వచ్చి అల్లాహు అక్బర్, లబైకియా రసూల్ అల్లా వంటి ఇస్లామిక్ నినాదాలు చేయడంతో నాగ్పూర్ వీధులు అల్లకల్లోలంగా మారాయి. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు, రాళ్లు విసిరారు, వాహనాలను తగలబెట్టారు. ప్రత్యక్ష సాక్షులు నివేదించిన ప్రకారం కోపోద్రిక్తులైన ముస్లింలు పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఇతరులపైకి రాళ్లు రువ్వారు. సమీపంలోని ప్రజలందరిపైన, ఆస్తులపైన విచక్షణారహితంగా దాడి చేశారు. గీతాంజలి చౌక్ సమీపంలో 2 పోలీస్ కార్లను పెట్రోల్ బాంబులను ఉపయోగించి నిప్పడ్డించారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా నివేదించింది. ముస్లింల గుంపు హిందూ వ్యతిరేక నినాదాలు చేసింది. పోలీసు అధికారులను గాయపరచడానికి పెట్రోల్ బాంబులను కూడా ఉపయోగించారు. క్షణాల్లో పెట్రోల్ బాంబులను ఎక్కువగా ఉపయోగించడం ఎక్కువ నష్టాన్ని కలిగించడానికి ఈ గ్రూపులు ఇష్టపడిన పద్ధతిగా మారింది. రాళ్ళు, కత్తులు, ఇతర ఆయుధాలకు పెట్రోల్ బాంబులు తోడవుతూ ఉండడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి సంఘటనల సమయంలో ముస్లిం సమూహాలు పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడుతూ ఉన్నాయి. నిమిషాల్లో పెట్రోల్ బాంబులు తయారు చేస్తూ ఉన్నారు. నాగ్పూర్లో ఖురాన్ కాపీలను తగలబెట్టినట్లు ఆరోపణలు రావడంతో హింస జరిగిందని అంటున్నారు. కానీ అక్కడ చోటు చేసుకున్న ఘటనలు నిరసనలా కనిపించడం లేదు. హింస పూర్తిగా ప్రతీకార చర్యలాగా అనిపిస్తోంది. అసలు ఈ హింస పూర్తిగా ప్రతీకార చర్యలాగా అనిపిస్తోంది. ముందస్తు ప్రణాళిక కాకపోతే విధ్వంసం సృష్టించే అవకాశం కోసం వేచి చూసి ఆయుధాలు, పెట్రోల్ బాంబులతో దాడులకు ఎలా దిగుతారనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లలో ఉత్పన్నమవుతోంది. ఇలాంటి దాడులు నాగ్పూర్కు మాత్రమే పరిమితం అవ్వలేదు. తమిళనాడులోని కోయంబత్తూరులో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంలోనూ, కన్నూరులోని మట్టనూరులోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయంపై దాడిలోనూ పెట్రోల్ బాంబులను వాడారు. ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు చిన్న సంఘటనల నుండి పెద్ద సంఘటనల వరకు పెట్రోల్ బాంబులను వాడారు. సిఏఏ వ్యతిరేక నిరసనల పేరుతో రాడికల్ ముస్లింలు, వారి అనుచరులు కూడా పెట్రోల్ బాంబులను ఉపయోగించారు. ఢిల్లీ అల్లర్ల సమయంలో హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టడంతో పెట్రోల్ బాంబులు వాడారు. హిందూ మతపరమైన ఊరేగింపులు, ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు, వాస్తవ కథనాలను చూపించే సినిమాలు, చాలా చిన్న అంశాల విషయంలో కొన్ని ప్రాంతాలలోని ముస్లిం సమాజానికి చెందిన సభ్యులు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాలుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముస్లిమేతరులపై నిమిషాల్లో వివిధ రకాల ఆయుధాలతో దాడులకు తెగబడుతున్నారు.
ముఖ్యంగా పెట్రోల్ బాంబులను ఉపయోగించి దాడులు చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. వారి పర్యావరణ వ్యవస్థ సహాయంతో ఇలాంటి చర్యలను అసంబద్ధమైన వాదనలతో సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ఘర్షణలకు కొందరు బడా నాయకులు కూడా మద్దతు ఇస్తూనే ఉన్నారు. అయితే ఏ గొడవ జరగడానికైనా ముందుగానే వారి ఇళ్ల పైకప్పుల మీద రాళ్లు ఎందుకుంటున్నాయి, వారి నివాసాలలో పెద్ద పెద్ద కత్తులు ఎక్కడి నుండి వచ్చాయి, వారు నిరసనలకు దిగే ముందు పెట్రోల్ బాంబులను సులభంగా ఎలా సమీకరించగలరనే ప్రశ్నలు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. ఏ క్షణంలోనైనా గందరగోళాన్ని సృష్టించడానికి ఎలా సిద్ధంగా ఉంటారు? అధికారులు ఈ హింసాత్మక సంఘటనను ఎంతకాలం సహిస్తారు అనే ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు కావాలి. లేదంటే భారతదేశంలో ఇంకెన్ని దారుణాలు చూస్తాము.